హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వింటర్లో హెయిర్ ప్యాక్ కోసం నేను బెస్ట్ టిప్స్ చెప్తున్నాను. మేము ఊరికి వెళ్ళాలి అని అనుకునే ముందు నేనైతే ఈ పని అయితే మస్ట్ అండ్ షుడ్గా చేస్తానండి. ఏంటి అని అనుకుంటున్నారా? నెత్తికి హెన్నా పెట్టుకోవడం అండి. అవును, ఖచ్చితంగా హెన్నా పెట్టుకుంటాను. ఎందుకంటే ఊర్లకి వెళ్ళేటప్పుడు జర్నీలో అయితే మన హెయిర్ చాలా రఫ్గా డల్గా అయిపోతూ ఉంటుంది. ఇంకా ఇది వింటర్ సీజన్ కాబట్టి ఇంకా ఎక్కువగా ఫ్రిజ్గా అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కువ కేర్ తీసుకోలేము కాబట్టి నేను లాస్ట్ వరకు చూస్తూ ఉంటే మీకు నేను ఒక మంచి టిప్ అనేది చెప్తా. వింటర్లో మనకు జలుబు కాకుండా ఎలా పెట్టుకోవాలి, ఏంటి, నిమోనియా ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు హెన్న పెట్టుకుంటే ఇంకా ఎక్కువ అయిపోతుంది, జలుబు అవుతుంది, హెడేక్స్ వస్తూ ఉంటాయి. అలా అవ్వకుండా ఉండడం కోసం నేను మీకు ఒక మంచి టిప్ అనేది షేర్ చేస్తాను అనమాట. అలాంటప్పుడు ఎవరైనా పెట్టుకోవచ్చు. ఈ టిప్ యూజ్ చేయడం వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు. నేను ఇలాగే యూజ్ చేస్తాను అనమాట. ఎందుకంటే నాకు కూడా వింటర్ సీజన్లో హెన్న పెట్టుకుంటే నాకు పడదనమాట. సో ఇక్కడ నేను ఫస్ట్ టీ డికాషన్ అనేది పెట్టుకున్నాను. మనం ఇంట్లో ఏ టీ పౌడర్ అయితే వాడతామో టీ పౌడర్తో పాటు కాఫీ పౌడర్ వాటర్లో వేసుకోవాలన్నమాట. 2-3 స్పూన్స్ వేసుకొని బాగా మరిగించుకోవాలి. దాంట్లోనే లవంగాలండి, లవంగాలు వేసుకుంటే మీకు అస్సలు జలుబు అనేది కాదు. హెయిర్ కూడా కలర్ చాలా అంటే చాలా బాగా వస్తుందన్నమాట. ఇప్పుడిప్పుడే వైట్ హెయిర్ స్టార్ట్ అవుతున్న వాళ్ళకైతే చాలా బెస్ట్ చిట్కా అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ టిప్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇంకా తర్వాతకి హెన్నా పౌడర్ అనమాట. డికాషన్ మరిగించుకున్న తర్వాత బాగా మరగాలి. ఒక 10 మినిట్స్ మంచిగా మరిగితే ఆ లవంగాల్లోని సారం అనేది బాగా దిగుతుంది. నీళ్ళు వడగట్టుకొని పక్కన ఐరన్ బౌల్ పెట్టుకోండి. ఖచ్చితంగా ఐరన్ బౌల్లో పెట్టుకుంటే మీరు హెన్నా కలిపి మంచి కలర్ అనేది వస్తుంది హెయిర్. అందుకోసం మీరు ఆ డికాషన్ కరిగించుకున్న తర్వాత దీంట్లో నేను అడిషనల్గా ఏమేమి వాడుతున్నానని ఖచ్చితంగా చూసి నోట్ చేసుకోండి. మీరు అవి ఒకవేళ మీకు అవైలబుల్ ఉంటే తెచ్చుకోవడానికి ట్రై చేయండి. హెన్నా పౌడర్ మాత్రమే కాకుండా న్యాచురల్గా దొరికే పౌడర్స్ వేరే ఉంటాయి. నేను విడిగా హెన్నా పౌడర్, ఓన్లీ హెన్నా పౌడర్, ఇది న్యాచురల్ హెన్నా పౌడర్ అనమాట నేను వాడేది. మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోండి. దాంట్లో అన్నీ కలిపి వస్తే చాలా బెటరు. లేకపోతేనేమో నేను ఇలా విడిగా తీసుకున్నాను చూడండి. మారేడు ఆకులు, మెంతులు, మందారం పువ్వుల పొడి మొత్తం 3 కలిపేసి ఒక ప్యాకెట్ అనేది ఇంటి ముందుకు వచ్చి అమ్ముతారు. అలా అయినా తీసుకోవచ్చు, ఆన్లైన్లో అయినా తీసుకోవచ్చు అండి. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఇవి వాడితే హెయిర్కి చాలా మంచిది. మెంతుల గురించి మీ అందరికీ తెలిసిందే కదా. మెంతులు నెత్తికి పెట్టుకోవడం వల్ల ఎంత స్మూత్ అవుతుందో హెయిర్ అనేది. మందారం కూడా చాలా మంచిదండి, హెయిర్కి చాలా బాగా ఉంటుందన్నమాట. హెయిర్ స్మూత్ అవుతుంది, చాలా మంచిది, హెయిర్ గ్రోత్లో చాలా హెల్ప్ అవుతుందన్నమాట. మందార ఆకులు పొడి కూడా వాడండి ఖచ్చితంగా. మందార ఆకులు పువ్వుల పొడి దొరికితే ఇంకా మంచిది. ఇంకా నెక్స్ట్ గుంటగలగరాకు, హెయిర్ బ్లాక్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది దానివల్ల. గుంటగలగరాకు పౌడర్ కూడా వాడండి, చాలా మంచిది. ఇవి 2 కలిపేసి నేను వేసాను. వీటితో పాటు ఉసిరికాయలు ఈ సీజన్లో చాలా బాగా దొరుకుతాయి. మీకు వీలుంటే ఉసిరికాయలు కట్ చేసి నీడలో ఆరబెట్టుకొని పౌడర్ చేసుకున్నా మంచిది. లేకపోతే ఇలా పౌడర్ దొరుకుతుంది రెడీమేడ్గా, ఆ పౌడర్ కలుపుకున్నా మంచిది. ఇవన్నీ కలిపి నైటే ఇలా కలిపి పెట్టుకున్నాను అనమాట. నైట్ కలిపి పెట్టి పొద్దున్నే చూసి ఇంకా చూడండి ఇలా లెమన్ అనేది స్క్వీజ్ చేశాను. నిమ్మకాయ రసం నైట్ అసలు పిండకూడదు, ముందే చెప్తున్నాను. నైట్ పిండి పెట్టడం వల్ల లెమన్ ఆక్సిడైజ్ హెయిర్ ఎక్కువ డాండ్రఫ్ అది తగ్గడానికి వాడతాం కదా, అలా కాకుండా అది నైటే నానపెట్టడం వల్ల కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది. సో అందుకని ఎప్పుడైనా సరే మనం హెయిర్కి పెట్టుకునే ముందు మాత్రమే లెమన్ స్క్వీజ్ చేసి ఆ రసం మొత్తం అందులో పిండేసి నీట్గా కలిపేసి పెట్టుకోవాలన్నమాట. మినిమం హాఫ్ అన్ అవర్ అయినా పర్వాలేదు, కానీ అంతకుమించి ఎక్కువసేపు ఉంచకూడదు. హాఫ్ అన్ అవర్ కూడా అవసరం లేదు, 15 మినిట్స్ అయితే సరిపోతుంది. నేను ద బెస్ట్ టిప్ చెప్తానని చెప్పాను కదా. వింటర్ సీజన్లో మనం హెన్న పెట్టుకోవడానికి జలుబు దగ్గు నుండి ఎలా దూరం ఉండాలి హెన్న పెట్టుకోవడం వల్ల ఉండి అనేసి, అంటే హెయిర్కి పెట్టుకోవడం వల్ల కొంతమందికి తల భారంగా ఉంటుంది, జలుబు చేసినట్టు ఉంటుంది అనేసి, దానికోసం ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. యూకలిప్టస్ ఆయిల్. ఏంటి యూకలిప్టస్ అంటే ఏంటిది అంటే జామాయిలాకు అంటారు కదా, జామాయిలాకు నూనె అనమాట. ఇది ఒళ్ళ నొప్పులకు కూడా వాడతారు.